హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఏంటంటే బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిజైనర్ బ్లౌజ్ కోసం నేను 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. కాటన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, షైన్ అవుతుంది. సో ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఇలా ఫోల్డింగ్ పైన తీసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్లో నాలుగో పార్ట్ 7.5 ఇంచెస్ అనమాట. మన బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో దానిలో నాలుగో పార్ట్ మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. మనకి లూజ్ ఉంటుంది కదండి, మనం ఖర్చుల కోసం పెడతాం కదా, సో దానికోసం నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 1.5 ఇంచెస్ కానీ లేకపోతే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. సో ఖర్చుల కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుని 14.5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. సో అటువైపు ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేశాను కదా, సో ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి 14.5 ఇంచెస్. ఈ రెండింటిని కలుపుతూ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ కోసం నేను మొత్తం కలిపి 5.5 ఇంచెస్ మార్క్ చేశాను. సో ఇప్పుడు ఈ 5.5 ఇంచెస్లో షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ కోసం 2.5 అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనమాట, ఈ 2.5 ఏమో నెక్ విడ్త్ కోసం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని కలిపి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 5.5 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ కదా, 8.5 ఇంచెస్ మార్కింగ్ చేసేసి దాని పక్కన 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ పెట్టాం కదా, సో ఇటువైపు కూడా 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశానండి. ఎందుకంటే స్ట్రైట్గా రావడం కోసం, లైన్ అనేది క్రాస్గా కాకుండా స్ట్రైట్గా రావడం కోసం అలా మార్కింగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఖర్చుల కోసం మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని ఇలా డ్రా చేసుకోవాలండి, స్ట్రెయిట్ లైన్స్. సో ఆర్మ్ డౌన్ కార్నర్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ డౌన్ లోతు కోసం అండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఆర్మ్ డౌన్ దగ్గర 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది ఇవ్వాలండి, హాఫ్ సర్కిల్ షేప్ అనమాట. సో ఇలాంటి రౌండ్ స్కేల్స్ ఉంటే ఈజీగా ఉంటుంది డ్రా చేసుకోవడానికి. నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, సో నేను నెక్ డీప్ కోసం 10 ఇంచెస్ మార్కింగ్ చేశాను. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాం కదా, బట్ కిందన 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి డ్రాప్ అవ్వండి, బాగుంటుంది. సో కిందన నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి, డ్రా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ అండి ఇది. ఈ విధంగా నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు, బట్ నేను ఇలా సింపుల్గా డ్రా చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. బట్ అప్పుడే నెక్ అనేది రౌండ్ ఉంది కదా, సో అది కట్ చేసేయకూడదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హ్యాండ్స్ వేరే డిజైన్ పెడుతున్నాను కదా, సో దానికోసం ఇలా 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని. సో ఆర్మ్ డౌన్ రౌండ్ తిరిగే చోట సిజర్స్ని తేలుస్తూ కట్ చేయాలండి. నొక్కి పెట్టుకుంటూ కట్ చేయకూడదు, కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి, అప్పుడే షేప్ అనేది మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా అయిపోతుందండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నట్టు పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మొత్తం అంతా కూడా డ్రా చేసేయాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేయడమే.
బట్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఖర్చుల కోసం ఉంది కదా! ఇక్కడ కిందన 1 ఇంచ్ యాడ్ చేయాలండి. పైన హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని, ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అనేది డ్రా చేసేయాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసి ఫ్రంట్ పార్ట్ కోసం లోతు కట్ చేసుకోవాలండి. ఆర్మ్ డౌన్ లోతు. సో, దానికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి నేను 6 ½ ఇంచెస్, 7 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది షోల్డర్ దగ్గర కట్ చేస్తాం కదా! డిజైనర్ హ్యాండ్ కోసం అనమాట. సో, ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ నేను 7 ఇంచెస్ పెట్టానండి. సో, ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నెక్ డీప్. నెక్ షేప్ కూడా రౌండే పెడుతున్నానండి సింపుల్‌గా. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌన్ లోతు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. కిందన ఫ్రంట్ డాట్ కోసం అంటే నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. సో, 3 ½ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో, కిందన 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇది ఎందుకంటే ప్రిన్సెస్ కట్ డాట్ షేప్ కోసం అనమాట. సో, 3 ½ ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా! డాట్ విడ్త్, డాట్ హైట్ వచ్చేసి 4 ½ ఇంచెస్ అండి. 4 ½ ఇంచెస్ కూడా కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలండి. 1 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా! అక్కడి నుంచి కాదు. సో, ఇప్పుడు డాట్ హైట్ పక్కన మనం 1 ½ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేయాలి. షేప్ అనేది ఇలా ఇవ్వాలండి. సో, ఇప్పుడు ఆర్మ్ డౌన్ సెంటర్ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా షేప్ అనేది మనం కలపాలి. సో, చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగానే ప్రిన్సెస్ కట్ అనేది షేప్ అనేది ఇవ్వండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను ఎలా చెప్పానో అలానే చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఫిట్టింగ్ చాలా బావుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుందండి. సో, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఆర్మ్ డౌన్ డ్రా చేసాం కదండీ! అది కట్ చేయకూడదు. మనం ఫ్రంట్ పార్ట్ కోసం హాఫ్ ఇంచ్ లోతు పెట్టి డ్రా చేసాం కదా! ఆర్మ్ డౌన్. సో, అది కట్ చేయాలనమాట. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ½ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదండీ! ఇది కూడా షోల్డర్ దగ్గర కట్ చేసేయాలి. సో, నెక్ రౌండ్ ఉంది కదా! సో, అది కూడా కట్ చేసేయాలి. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డాట్ షేప్ అనేది కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలండి. ఇది ఎంత జాగ్రత్తగా కట్ చేస్తామో మనకి ఫినిషింగ్ అంతా బావుంటుందనమాట. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా షేప్ అనేది మంచిగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా షోల్డర్ దగ్గర నుంచి 3 ½ ఇంచెస్ కిందకి స్ట్రెయిట్ లైన్ డ్రా చేసాం కదా! సో, అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ షేప్ ఉంది కదా! రౌండ్ షేప్ అది కూడా కట్ చేసేసానండి. సో, చూస్తున్నారు కదా! బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ కట్ చేయడం కోసం నేను బ్యాక్ పార్ట్‌ని తీసుకున్నాను మెజర్‌మెంట్ కోసం అనమాట. బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఫోల్డింగ్ పైన ఉంది కదా! 10 ½ ఇంచెస్ వచ్చింది. నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రానే పెడుతున్నాను. సో, దీని విడ్త్ అనేది ఒక 2 ఇంచెస్ ఉండాలండి. హైట్ వచ్చేసి ఒక 24 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మనం మెజర్ చేసుకున్న మన బ్లౌజ్ బట్టనమాట. సో, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి. 2 ఇంచెస్ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 24 ఇంచెస్ పెట్టాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా అంటే ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్స్. నేను ప్రిన్సెస్ కట్ వేస్తున్నాను కదా! జస్ట్ బెల్ట్ లానే వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి ఈ విధంగా స్ట్రెయిట్ పీసెస్ అనేవి తీసుకున్నాను షేప్ బెల్ట్స్ కోసం. ఇప్పుడు హుక్స్ పట్టీ అండ్ కాజా పట్టీ కోసం అయితే ఫ్యాబ్రిక్‌ని కట్ చేశానండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా! సో, దీని నెక్ విడ్త్ వచ్చేసి 4 ½ ఇంచెస్ పెట్టాను కదా! సో, ఇంకొంచెం ఎక్స్‌ట్రానే తీసుకున్నానండి. మనం మన మెజర్‌మెంట్ బ్లౌజ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉన్నట్టుగానే తీసుకోవాలి నెక్ విడ్త్. అంటే నేను ఒక 7 ఇంచెస్ అలా హైట్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ తీసుకోవాలి. బ్లౌజ్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని, ఈ విధంగా బ్యాక్ పార్ట్ యొక్క ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. ఫ్రంట్ పార్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫోల్డింగ్ కూడా ఒకే వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ ఫోల్డింగ్ కూడా ఒకే వైపు ఈ విధంగా ఉన్నట్టు ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా! మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టే పెట్టుకొని కట్ చేయాలండి. సో, ఈ విధంగా
ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. సో, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకోవాలి. నెక్స్ మాత్రం కట్ చేయకూడదండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నెక్స్ అస్సలు కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాకే నెక్స్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్‌కి లైనింగ్ వేయట్లేదండి. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్‌తోనే హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తున్నాననమాట. సో, ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకొని, ఈ విధంగా ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని, ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! సో, దీన్ని కట్ చేసేయాలి. అప్పుడే ఎడ్జెస్ అనేవి ఈక్వల్‌గా వస్తాయన్నమాట. హ్యాండ్స్ విడ్త్ 10 ఇంచెస్ పెడుతున్నానండి. ఆహ్, 8 ఇంచెస్ పెడదామనుకున్నాను. బట్ క్లాత్ ఉంది కదా! సో, ఇంకెందుకులే అది వేస్ట్ చేయడమని ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర 10 ఇంచెస్‌కి మార్కింగ్ చేస్తున్నాను. ఎలాగో మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ అవి కుడతాం కదా! సో, అందులో పోతుంది ఒక 1 ఇంచు. సో, అందుకని ఈ విధంగా 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి 8 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి. ఈ హ్యాండ్స్ కోసం 8 అండ్ 8 ½ ఇంచెస్ 9, 10 అలా పెట్టుకోవచ్చు. క్లాత్ ఉంది కదా అని నేను 10 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసాను. హైట్ వచ్చేసి 18 ఉందండి. 18 ఇంచెస్ ఉంది. బట్ 24 ఇంచెస్ పెడితే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సో, దీని క్లాత్ ఇంతే ఉంది. విడ్త్ ఎక్కువ ఉంది గానీ హైట్ తక్కువ ఉందండి. అంటే పన్నా తక్కువ ఉందన్నమాట. సో, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందకుండాలండి. రాంగ్ సైడ్ పైకుండాలి. రాంగ్ సైడ్ వైపే ఈ లైనింగ్ పీస్‌ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్‌ని. సో, చూస్తున్నారు కదా! రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ ఈ విధంగా కుట్టుకోవాలండి. షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మంచిగా వస్తుంది. ఒక పావించ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి పావించ్ మార్జిన్‌తో. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా థ్రెడ్స్ ఇవన్నీ కూడా కట్ చేసేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ లైనింగ్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి. అంటే మెయిన్ పార్ట్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క క్లాత్ అనేది కట్ చేసేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మాత్రం కట్ చేయకూడదండి అస్సలు. మనం స్టార్టింగ్‌లో మెజర్ చేసి ఏ విధంగా మెజర్‌మెంట్స్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా మెజర్‌మెంట్స్‌తో ఉంచాలి. ఇలా కట్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అస్సలు కట్ చేయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేయాలి. స్టార్టింగ్‌లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు నెక్ తీసాం కదండీ! సో, ఈ నెక్‌ని మనం ఒక పేపర్ పైన ప్లేస్ చేసుకొని సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలండి. అంటే మనం క్యాన్వాస్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే లైనింగ్ పార్ట్ పైనైనా డైరెక్ట్‌గా కట్ చేసేయొచ్చు వేరే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని. బట్ ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకోవడం వలన మనకి నెక్ షేప్ అనేది మంచిగా రౌండ్ అనేది తిరుగుతుంది. బావుంటుందండి ఫిట్టింగ్. సో, చూస్తున్నారు కదా! సేమ్ ఎగ్జాక్ట్‌గా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ నెక్ షేప్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకోవాలండి. పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మన నెక్ షేప్ నుండి ఇటువైపు అంటే ఓపెన్స్ వైపు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి నెక్ షేప్. సో, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టుకోవాలండి. అంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్. సో, దానిపైన ఇది పెట్టుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అనేది షేప్ అనేది కట్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ పేపర్ క్యాన్వాస్ పేపర్‌కి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. కలపాలి. జాయిన్ చేసుకోవాలనమాట. సో, చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వలన మనకి నెక్ రౌండ్ తిరిగే దగ్గర మంచిగా షేప్ అనేది తిరుగుతుందండి. లేకపోతే క్లాత్ అనేది సరిగ్గా తిరగదు కదా! సో, ఈ విధంగా ఒక పావించ్ మార్జిన్‌తో చుట్టూ కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్‌ని అండ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. సో, ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ అదంతా కట్ చేసుకోవాలి. స్టిచ్ అనేది కట్ అవ్వకూడదండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే కొంచెం ఒక పావించు కట్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! పేపర్ క్యాన్వాస్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా. సో, చూస్తున్నారు కదా! నేను కొంచెం ఎక్స్ట్రా ఉంచాను కానీ అది కూడా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే నెక్ షేప్ కరెక్ట్‌గా ఉండాలనమాట. మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా! సో, బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అలానే రావాలి.
కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే బెస్ట్ కదా అని ఉంచాను. బట్ సెట్ అవ్వలేదు. సో, అందుకే ఇది కూడా కట్ చేస్తున్నాను. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేస్తున్నాను. పేపర్ క్యాన్వాస్ కాదు. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా పేపర్ క్యాన్వాస్ పెట్టి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో పేపర్ క్యాన్వాస్‌ని ఇలా డ్రా చేసి, స్టిచ్ చేసి ఇలా చేయడం వలన నెక్ షేప్ అనేది మంచిగా ఉంటుంది. సో, నెక్ సెంటర్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని, ఈ నెక్ సెంటర్ అండ్ బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్ ఉంటుంది కదా! సో, అది ఒకే దగ్గర ఉన్నట్టు పెట్టుకొని, పిన్స్ అనేవి మనం పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఒకవైపు అండ్ ఇప్పుడు మనం నెక్ డిజైన్ చేసాం కదా! ఈ పేపర్ క్యాన్వాస్‌తో ఇదొక వైపు అలా వెళ్ళిపోకుండా ఎగ్జాక్ట్‌గా మన బ్యాక్ పార్ట్ నెక్ ఎలా ఉందో అలానే వస్తుంది. లేకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది జరిగిపోతుంది. క్లాత్ అనేది జరిగిపోకుండా నెక్ షేప్ మంచిగా ఉండడం కోసం ఈ విధంగా ఒక 3 పిన్స్ అనేవి మనం పెట్టుకోవాలి. పేపర్ క్యాన్వాస్‌కి అండ్ బ్లౌజ్‌కి కలిపి ఈ విధంగా పిన్స్ అనేవి 3 పిన్స్ అనేవి పెట్టుకోవాలండి. నెక్ సెంటర్ దగ్గర ఒకటి, ఈ సైడ్స్ షోల్డర్ దగ్గర కిందన కుట్టు వైపు వెళ్ళకుండా ఎడ్జ్‌కంతా పెట్టుకోవాలి పిన్స్. అప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పిన్స్ అనేవి అడ్డంగా రావండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం నెక్ నార్మల్‌గా అలా స్టిచ్ చేసేయకుండా ఈ విధంగా డ్రా చేసి స్టిచ్ చేసుకోవడం వలన మనకి ఇంకా బాగా ఫినిషింగ్ అనేది వస్తుందండి. నార్మల్‌గా మనం కుట్టేస్తే ఒక చిన్నదైనా మిస్టేక్ అవ్వచ్చు. అటు ఇటు జరిగిపోవచ్చు. సో, అలా కాకుండా ఎగ్జాక్ట్‌గా అంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే కుట్టేస్తారు. బట్ బిగినర్స్ అయితే కొంచెం కుట్టడానికి కష్టంగా ఉంటుంది కదా! సో, ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా డ్రా చేసుకోవడం వలన ఇంకా మంచిగా అవుట్‌పుట్ అనేది బాగా వస్తుందండి. సో, ఈ విధంగా కుట్టుకోవాలి. రౌండ్స్ తిరిగే చోట పాదాన్ని పైకి అండ్ కిందకి అనుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇలా ఎగ్జాక్ట్‌గా మనం డ్రా చేసుకున్న నెక్ షేప్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసాక ఎక్స్‌ట్రా ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్‌ని ఇలా కట్ చేసేసుకోవాలండి. మనం డ్రా చేసి స్టిచ్ చేసాం కదా! దాని చుట్టూ కూడా ఒక పావించు ఎక్స్‌ట్రాగానే ఉండాలండి. చూస్తున్నారు కదా! ఇలా ఒక పావించు కంటే ఎక్కువ ఉన్నదాన్ని మాత్రమే కట్ చేయాలి. తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలండి. ఇలా కట్స్ ఇవ్వడం వలన మనకి నెక్ అనేది మంచిగా రివర్స్ అవుతుంది. చుట్టూ కూడా ఈ విధంగా కట్స్ ఇచ్చేసాక ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. నెక్ డిజైన్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని చూస్తున్నారు కదా! కట్స్ చేసేటప్పుడు కూడా కుట్టు కట్ అవ్వకుండానే కట్ చేయాలండి. లేకపోతే స్టిచ్ అనేది కట్ అయిపోతుంది. మనకి రివర్స్ చేసేటప్పుడు ఓపెన్ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఎంత మంచిగా రివర్స్ అయిపోయిందో. ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఎడ్జ్‌కంతా వేయాలి. మరీ ఎక్కువ మార్జిన్‌తో వేయకూడదు. ఒక పావించ్ మార్జిన్‌తో అలా వేయాలి. నేను ఎలాగూ దీనికి లేస్ వేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఒకవేళ లేస్ గాని వేయకపోతే ఇంకా కేర్‌ఫుల్‌గా నెక్ ఎడ్జ్‌కంతా స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ అప్పుడే ఫినిషింగ్ బావుంటుంది. సో, ఇప్పుడు నేను దీనికి లేస్ వేస్తున్నానండి. లేస్ వేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది కదని ఇలా గోల్డ్ కలర్ లేస్ అనేది వేస్తున్నాను. దీనికి మ్యాచ్ అయ్యేది. సో, చూస్తున్నారు కదా! లేస్ వేసేటప్పుడు కూడా మనం ఆహ్, అంటే బ్లౌజ్‌ని ఇలా సాగదీస్తూ అలా కాకుండా మంచిగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ లేస్‌ని జరుపుకుంటూ ఈ విధంగా వేసుకోవాలండి. రౌండ్ తిరిగేటప్పుడు కూడా లేస్‌ని లాక్కూడదు. అలా అయితే ఉగ్గుగ్గులుగా వచ్చేస్తుంది. సో, దీనికిప్పుడు ఒక ఆహ్, అండర్ ఆర్మ్స్ ఉంటాయి కదా! సో, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఇవున్నాయి కదండీ! ఈ చెంకల దగ్గర ఇక్కడ నేను ఇలా ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్‌ని క్రాస్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను పావించ్ మార్జిన్‌తో. దీని హైట్ వచ్చేసి అంటే ఈ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఈ చెంక అంతవరకు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అండ్ వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదెందుకంటే ఈ బ్లౌజు ఆహ్, ఫుల్ హ్యాండ్స్ అలా రావు కదండీ! సో, దీనికి అండర్ ఆర్మ్స్ దగ్గర కొంచెం కనిపిస్తది. సో, అందుకని ఫినిషింగ్ బాగా ఉండడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఇలా క్రాస్ పీస్‌ని స్టిచ్ చేసేసాక దీన్ని రివర్స్ చేసుకొని
ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేయాలండి. మనం ఇప్పుడు కుట్టిన కుట్టుని మొత్తం అంతా కూడా కిందకి దాన్ని రివర్స్ చేసేసి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనం హెమ్మింగ్ చేస్తాం కదా! సేమ్ అదే విధంగా అండి. బట్ దాన్ని నీడిల్‌తో చేస్తాము. ఇక్కడేంటంటే టాప్ స్టిచ్ అనేది మామూలు మిషన్ పైనే వేసేస్తాము. సేమ్ అంతే అనమాట. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేయాలండి. బ్యాక్ బెల్ట్ వేయడం కోసం నేను ఆల్రెడీ కట్ చేసేసాను కదా! సో, దాన్ని ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక పావించ్ మార్జిన్‌తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ వైపే ఈ ఫ్యాబ్రిక్‌ని అంటే ఈ బ్యాక్ బెల్ట్‌ననేది జాయిన్ చేయాలండి. ఇలా జాయిన్ చేసేసాక దీన్ని పక్కకు జరుపుకొని ఈ పక్కకు తిప్పేసి ఈ టాప్ స్టిచ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే పడాలి. అంటే బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే పడాలండి. బ్లౌజ్ పైన పడకూడదు. ఎందుకంటే ఫినిషింగ్ బాగా రాదు. అప్పుడు బ్లౌజ్ పైన ఈ స్టిచ్ అనేది ఉంటే అస్సలు బాగా కనిపించదు. సో, అందుకని ఈ విధంగా ఆహ్, స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్‌ని రివర్స్ చేసుకోవాలండి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు ఈ బ్యాక్ బెల్ట్‌ని తిప్పుకొని మళ్ళీ బ్యాక్ బెల్ట్ పైన చివరకంతా కుట్టు పడేటట్టు ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. లూజు కుట్టైనా వేసుకోవచ్చు. లేకపోతే చిన్న కుట్టైనా వేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవచ్చనమాట. మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే ఆ స్టిచ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేస్తున్నాననమాట. బ్యాక్ డాట్స్ కోసం నేను ఇలా ఒక 4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి. 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్‌ని సెంటర్‌కి పట్టుకొని లాగుతూ ఈ విధంగా బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. చూస్తున్నారు కదా! సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా బ్యాక్ డాట్స్‌ని వేసుకోవాలి. మనం షోల్డర్‌ని సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. బ్యాక్ డాట్స్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ కిందకి అండ్ రాంగ్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా చుట్టూ అంతా కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలిపి జాయిన్ చేసుకోవాలనమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాదు కదండీ! బ్యాక్ ఓపెన్ బ్లౌజు. సో, చుట్టూ అంతా కూడా స్టిచ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడేంటంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ కిందన మర్చిపోయానండి అది షేప్ ఇవ్వడం. సో, ఆ షేప్ అనేది ఇప్పుడు కట్ చేయాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఫ్రంట్ షేపు అది తీయడం వల్ల కొంచెం లుక్ అనేది బావుంటుంది ఫ్రంట్ పార్ట్. సో, ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కిందన. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ షేపు. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట మనకి బ్లౌజు రెడీ అయ్యాక కిందన మనం హుక్స్‌లు అవి వేసుకుంటాం కదా! దాని కిందననమాట. సో, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా కట్ చేసేసి చుట్టూ అంతా కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. సో, స్టిచ్ చేసేసాక మనం లైనింగ్ పార్ట్ ఏ విధంగా ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి లైనింగ్ పార్ట్‌తో ఈక్వల్‌గా. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి మనం ఏ విధంగా నెక్ అనేది డిజైన్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ ఉంటుంది కదా! సో, దాన్ని పేపర్ క్యాన్వాస్ పైన పెట్టి ఇందాక ఎలా చూపించానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా డిజైన్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక పావించ్ మార్జిన్‌తో లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన అంటే లైనింగ్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! సో, దాన్ని ఈ పేపర్ క్యాన్వాస్ ఏ విధంగా ఉందో సేమ్ అదే షేప్ అనేది తీసుకోవాలి. ఇలా మనం నెక్ డిజైన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అయితే మాత్రం ఉండాలండి. ఎందుకంటే ఒక 80 సెంటీమీటర్స్ అలా అయితే సరిపోదు. ఎందుకంటే ఈ నెక్ డిజైన్స్ అన్నిటికి కూడా ఎక్స్‌ట్రాగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 మీటర్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ వైపే దీన్ని జాయిన్ చేయాలండి. నెక్ డిజైన్ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ అండ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టాం కదా! సో, దీన్ని ఈ నెక్ డిజైన్‌ని ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టాలి. కట్స్ అనేది పెట్టడం వల్ల నెక్ రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. రివర్స్ చేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా అయిపోయిందో. రివర్స్ చేసుకున్నాక కొంచెం ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆహ్, సర్దుకోవాలండి. అప్పుడే షేప్ అనేది బావుంటుంది. మొత్తం అంతా సెట్ చేసేసాక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా టాప్ స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా టాప్ స్టిచ్ చేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్‌కి కూడా నేను లేస్ అనేది జాయిన్ చేస్తున్నాననమాట. సో, లేస్ కూడా వేసేసాను. కంప్లీట్ అయిపోయింది. సో, ఈ ఎక్స్‌ట్రా లేస్ ఉంది కదా! సో, షోల్డర్‌తో పాటు ఈక్వల్‌గా కట్ చేసేయాలండి.
ఈ విధంగా చేశాక ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ పీసెస్ ఉన్నాయి కదా! సైడ్ పీసెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ ఒరిజినల్ సైడ్ కిందకి అండ్ రాంగ్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని, రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్స్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక పావించ్ మార్జిన్‌తో మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ మార్జిన్ పెట్టి స్టిచ్ చేయకూడదు. ఎందుకంటే క్లాత్ అనేది తగ్గిపోతుంది అండ్ ఫినిషింగ్ అంతా బాగోదు. సో, చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా చూపిస్తున్నానో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో, మళ్ళీ అక్కడి వరకు స్టిచ్ అనేది చేసేయాలి చుట్టూ అంతా కూడా. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసేసి, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేయాలి. అస్సలు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రమే కట్ చేయాలి. సో, ఇదే విధంగా ఇంకొక సైడ్ పీస్‌ని కూడా స్టిచ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్‌ని కూడా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి మనం జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్ పైన మనం స్టిచ్ అనేది చేసేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ వైపు అండ్ ఈ సైడ్ పీస్ యొక్క ఒరిజినల్ వైపు ఒకే వైపు ఉన్నట్టు పెట్టుకొని, ఈ రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ అనేది చేసుకోవాలి. అండర్ ఆర్మ్స్ వైపు నుంచి స్టిచ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదా! ఫ్రంట్ పార్ట్‌ని మాత్రమే లాగాలండి స్టిచ్ చేసేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్‌ని మాత్రమే లాగాలి. ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు లాగకూడదు. సో, ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక వైపయితే స్టిచ్ చేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది చేయాలి. 2 స్టిచెస్ అనేది వేయాలండి ఈచ్ సైడ్ కూడా. అలా చేయడం వల్ల స్టిచ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం బ్యాక్ పార్ట్‌కి అండర్ ఆర్మ్స్‌కి ఏ విధంగా అయితే నేను సైడ్ పీస్ జాయిన్ చేసి స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా క్రాస్ పీస్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ అండర్ ఆర్మ్స్ వైపు ఫినిషింగ్ అనేది బావుంటుంది. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో, హ్యాండ్స్ కోసం 2 పీసెస్ అయితే తీసుకున్నాను కదా! 2 హ్యాండ్స్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ వైపు అంటే హ్యాండ్స్ పొడవు వైపు కాకుండా విడ్త్ కోసం 10½ ఇంచెస్ పెట్టాను కదా! సో, దాన్ని ఒక చిన్న స్టిచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. ఎక్కువ మార్జిన్ పెట్టకూడదు. ఒక డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేయాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు 10½ ఇంచెస్, ఇంకో వైపు 10½ ఇంచెస్ ఉంటుంది కదా! ఆ విడ్త్ 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేయాలి ఎడ్జ్‌కంతా. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ చేసేసాక వీటికి కూడా లేస్ వేస్తున్నానండి. అంటే హ్యాండ్స్ రెడీ అయ్యేటప్పుడు ఒక వైపేమో హ్యాండ్ డౌన్ వస్తుంది. అండ్ ఇంకొక వైపేమో హ్యాండ్‌కి పైన షోల్డర్ దగ్గర వస్తుంది కదా! సో, అక్కడొస్తుందనమాట. సో, అందుకే నేను 2 సైడ్స్ కూడా ఈ లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. లుక్ అనేది బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా లేస్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఉన్నదంతా కూడా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఇవ్వాలండి. చూస్తున్నారు కదా! 2 సైడ్స్ కూడా లేస్ వేసేసాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఫుట్ వైపు అంటే మన వైపుకి ప్లీట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పాదాన్ని పైకి అండ్ కిందకి లిఫ్ట్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ అనేది చేయాలండి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టడం వలన చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! క్లాత్ కూడా తక్కువే తీసుకున్నానండి హ్యాండ్స్ కోసం. హ్యాండ్ హైట్ వచ్చేసి ఈ హ్యాండ్ కోసం నేను హైట్ ఒక 18 ఇంచెస్ తీసుకున్నాను కదా! సో, అందుకే ప్లీట్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకోవడం వల్ల బావుంటుంది. ఎక్కువ క్లాత్ అనుకోండి అప్పుడు కొంచెం పెద్దవి పెట్టినా పర్వాలేదు. సో, క్లాత్ కొంచెమే కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని అండ్ ఫుట్‌ని కిందకి అండ్ పైకి అనుకుంటూ స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎంత స్లోగా వర్క్ చేస్తే అంత మంచిగా వస్తుంది అవుట్‌పుట్. ఫాస్ట్‌గా చేసి కంగారుగా కాకుండా నిదానంగా అయినా మంచిగా ఫినిషింగ్ వచ్చేటట్టు మనం స్లోగా స్టిచ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఒక సైడ్ అది ప్లీట్స్ పెట్టాం కదా! సో, సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఫుట్ అంటే మన వైపుకి మాత్రమే ప్లీట్ అనేది పెట్టాలి. రివర్స్‌లో పెట్టకూడదు. అప్పుడే మనకి మంచిగా వస్తుందండి. చూస్తున్నారు కదా! ఫస్ట్‌ది కూడా మన వైపే ప్లీట్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఇటువైపు కూడా మన వైపే ఫుట్ వైపే ప్లీట్ అనేది పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్‌ని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని బ్యాక్ పార్ట్‌కి జాయిన్ చేయాలి. సో, బ్యాక్ పార్ట్ షోల్డర్ అంతా రెడీ అయ్యాక ఎంతొచ్చిందో చూసుకొని, అది ఎంతుందో దానికి తగ్గట్టుగా మనం ఇంకొక ప్లీట్ అనేది పెట్టుకోవాలి. 2½ ఇంచెసో ఎంతో ఉంది. సో, 2½ ఇంచెస్ ఉంది కదా! నేను 3 ఇంచెస్‌కి ఇది వచ్చింది. సో, అందుకే ఇంకొక
చిన్న ప్లీట్స్ ఒక 2 ప్లీట్స్ అనేవి పెట్టాను. ఫస్ట్ ప్లీట్స్ మనం ఏ విధంగా ఏ డైరెక్షన్‌లో పెడతామో సేమ్ అదే డైరెక్షన్‌లో అంటే మన వైపుకు మాత్రమే ప్లీట్ అనేది పెట్టాలి. రివర్స్‌లో పెడితే హ్యాండ్ అనేది రెడీ అయ్యాక అస్సలు బాగోదండి. రివర్స్ అయిపోతుంది అంతా కూడా. సో, అందుకే సేమ్ 2 సైడ్స్ కూడా ప్లీట్స్ అనేవి ఒకేలా పెట్టుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసాక, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేయాలి. అంటే మనం స్టిచ్ వేసుకున్న దానికంటే ఒక పావించ్ లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు ఉంచుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు ఉంచుకొని మిగతాది కట్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ వైపు అండ్ ఈ హ్యాండ్ యొక్క ఒరిజినల్ వైపు ఒకే వైపు పెట్టుకొని రాంగ్ సైడ్ వైపు స్టిచ్ అనేది వేయాలి. అంటే ఈ హ్యాండ్‌ని బ్యాక్ పార్ట్‌తో జాయిన్ చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా జాయిన్ చేసేసాక, ఇప్పుడు ఫినిషింగ్ మంచిగా ఉండడం కోసం లైనింగ్ క్లాత్‌నయితే జాయిన్ చేస్తున్నాను. ఈ హ్యాండ్‌కి అండ్ బ్యాక్ పార్ట్‌కి కలిపి ఆల్రెడీ స్టిచ్ చేశాను కదా! 2 కలిపి. సో, దానికి ఇది జాయిన్ చేస్తున్నాను. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ పెట్టుకొని, విడ్త్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన హ్యాండ్ నుంచి అండ్ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ నుంచి పీచులుగా రాకుండా క్లాత్ అనేది పర్ఫెక్ట్‌గా అలా ఉంటుందనమాట. సో, చూస్తున్నారు కదా! సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌కి వన్ సైడ్ హ్యాండ్‌ని జాయిన్ చేసాం కదా! సో, అనదర్ సైడ్ ఫ్రంట్ పార్ట్‌ని జాయిన్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అండ్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఒకే వైపు ఉన్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని, ఇప్పుడు స్టిచ్ అనేది రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్ అప్పుడే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా! 2 స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసాక మళ్ళీ క్లాత్‌ననేది జాయిన్ చేసుకోవాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల చెప్పాను కదండీ! అస్సలు పీచులు రావు. ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందనమాట. హైట్ వచ్చేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క హైట్ 4 ఇంచెస్ అండ్ విడ్త్ 2 ఇంచెస్ ఉన్నట్టు పెట్టుకొని, నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఫోల్డింగ్స్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. సేమ్ ఒక సైడ్ ఒక హ్యాండ్‌కి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసాను కదా! సేమ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్‌కి ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంత మంచిగా వచ్చిందో. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాండ్స్ అండి. డిజైనర్ హ్యాండ్స్ అనమాట. సో, ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ ఉన్నాయి కదా! సో, నేనిప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఓపెన్ చేస్తున్నాను. చెప్పాను కదా స్టార్టింగ్‌లో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని. ఇలా మొత్తం అంతా కూడా రెడీ అయ్యాక కూడా మనం బ్యాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాక్‌ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని, మార్కింగ్ చేసుకొని, స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసి, ఓపెన్ చేసుకున్న ఈ ఓపెన్స్‌ని స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఎడ్జ్‌కంతా ఒక స్టిచ్ అనేది చేసేసుకొని, ఇప్పుడు ఒకవైపు ఆహ్, హుక్స్ పట్టి అండ్ ఇంకొక వైపు కాజా పట్టి వేసుకోవాలి. అంటే మీ హ్యాండ్‌కి ఎలా వీలుంటే అలా వేసుకోండి. ఒకరేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు హుక్స్ పట్టి, ఒకరేమో రైట్ సైడ్ పెట్టుకుంటారు. మీకు ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హుక్స్ పట్టి వేస్తున్నాను. హుక్స్ పట్టి వేసేటప్పుడు బ్లౌజ్‌కి ఒరిజినల్ వైపు నుంచి ఈ హుక్స్ పట్టీని జాయిన్ చేయాలి. అప్పుడు జాయిన్ చేసేసాక రివర్స్ కిందికి మలుచుకొని ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ అనేది ఎడ్జ్‌కంతా స్టిచ్ చేసుకోవాలి. మనం హుక్స్ పట్టి వేసేటప్పుడు ఒరిజినల్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. అదే కాజా పట్టి వేస్తాం కదా! సో, కాజా పట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి కాజా పట్టి వేయాలి. రాంగ్ సైడ్ నుంచి వేయడం వలన ఫోల్డ్ చేసుకునేటప్పుడు అది పైకొస్తుందనమాట. సో, మన బ్యాక్ పార్ట్ ఏ హైట్ ఉందో బ్యాక్ పార్ట్ నెక్ హైట్ ఉంటుంది కదా! నెక్ విడ్త్ హైట్ దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు పెట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి విడ్త్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ లేకపోతే 3 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు. తక్కువైతే తక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో, మినిమమ్ 3 ఇంచెస్ అనేది విడ్త్ ఉండాలండి. హైట్ వచ్చేసి మీ బ్లౌజ్ నెక్ విడ్త్ బట్టి అనమాట. సో, ఈ విధంగా కాజా పట్టీని అనేది జాయిన్ చేసుకోవాలి.
వేసుకోవాలి. పైకి మలుచుకోవాలి. 2 ఫోల్డింగ్స్ పెట్టేసి పైకి ఇలా ఈ విధంగా మలుచుకొని ఎడ్జ్‌కంతా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసాక మళ్ళీ సెంటర్‌లో కూడా ఒక స్టిచ్ అనేది కాజాపట్టీకి వేయాలండి. ఇలా ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ మనం కాజాలు వేసుకునేటప్పుడు, థ్రెడ్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాటి సెంటర్‌లో వేసేసుకోవచ్చు స్ట్రెయిట్‌గా. సో, ఈ విధంగా హుక్స్ పట్టీ అండ్ కాజా పట్టీ కూడా వేసేసాక, ఇప్పుడు బ్లౌజ్‌కి సైడ్ జాయింట్ చేయాలండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి వేయాలి. సో, ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని ఈక్వల్‌గా పెట్టుకొని, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం లూజ్ అంటే ఖర్చుల కోసం ఎంత లూజ్ అయితే పెట్టామో, సో, ఆ లూజ్‌ని మనం మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. నేను 2 ఇంచెస్ పెట్టాను కదా! సో, 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి. అంటే బ్లౌజ్‌ని జాయిన్ చేసుకోవాలనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. సో, హ్యాండ్స్ అనేవి డిజైనర్ హ్యాండ్స్ కదా! సో, వీటిల్ని మనం ఏం జాయిన్ చేసే పని లేదండి. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని జాయిన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ స్లీవ్స్ అనేవి పైకిలా ఉంటాయన్నమాట. సో, వాటిల్ని జాయిన్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్‌కి షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా! సో, అంతవరకే వస్తుందన్నమాట. అండర్ ఆర్మ్స్ దగ్గర జాయింట్ అనేది ఉండదు. సో, ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్‌ని జాయింట్ అనేది చేసేసాను కదా! హుక్స్‌లు అండ్ కాజాలు మనం చేత్తో వేసుకోవడమేనండి. అంటే అది చేతి పననమాట. దీనికి ఎక్కడ కూడా హెమ్మింగ్ అనేది అవసరం లేదు. మొత్తం అంతా కూడా ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసానండి. చాలా చాలా బావుంటుంది. మంచిగా ఫిట్ అయిందండి పర్ఫెక్ట్‌గా. ఈ మెజర్‌మెంట్స్‌తో నాకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, మీరు కూడా మీ మెజర్‌మెంట్స్‌తో నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. పక్కాగా మంచి ఫిట్టింగ్ వస్తుందండి. చాలా చాలా బావుంటుంది. కంఫర్ట్‌గానే ఉందండి. మరీ అంత ఆక్వర్డ్‌గా ఏం లేదు. బానే ఉంది వేసుకున్నా కూడా. స్లీవ్స్ కూడా మంచిగా కింద వరకు వచ్చాయి. బానే ఉందండి. చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.